ఎవరికి తెలుసంట? బుద్ధి ఉందా నీకు? ఎప్పుడో ఉన్న దావీదుకి ఎవరు పుట్టి ఎవరు చనిపోయి ఎవరు తిరిగి లేస్తారని నమ్మాడంట. యేసుక్రీస్తు వారు పుడతారు, ఆ పుట్టినవాడు చనిపోతాడు, ఆయన శరీరం కుళ్ళిపోదు, ఆయన మరల ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. ఆయన నమ్మేశాడు. ఆయన నమ్మి ముందుగానే ఏం చేశాడంట? ప్రకటన చేశాడు, చెప్పాడు, లెగిచాడు. మనకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి, మన కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నాయి. ఇన్ని ఉన్నా కానీ మనం ఏమవట్లేదు. నమ్మకాలు లేవు మన బతుకులకి, నమ్మే జీవితాలు మనకు లేవు బతుకులకి. దావీదు గారికి అర్థమైంది ఏంటో తెలుసా? ప్రభు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దావీదు గారు ప్రస్తావించిన ఓట్ చూడండి ఎలా మాట్లాడాడో, ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు చూడండి. ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా పరలోకం ఉందని? ఈరోజు మనం విశ్వసించగలుగుతున్నామా పరలోకం ఉందని? వాళ్ళకి తెలుసు, కానీ మనకి ఇన్నున్నా మనకి ఏముందండి బైబిల్ అంటే ఏమీ లేదంటమ్మా. అవునా? పరలోకం ఉందంటే మేము చూసామండి, అయ్యగారు చెప్తున్నారు కాబట్టి. నేను చెప్తున్నాను కాదు, నా ప్రభు వెళ్ళొచ్చాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి పరలోకం ఉంది నన్ను మారమన్నాడని చెప్పు. అయ్యగారు చెప్పారండి, తమ్ముడు చెప్పాడు, నాన్న చెప్పాడని చెప్పకో. ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నవాడు చెప్తాడు, మమ్మల్ని కూడా పరలోకం రావాలంటే నన్ను ఫాలో అవ్వమన్నాడు అని చెప్పాడు.